గుంటూరుకు చెందిన రౌడీ షీటర్ వైసీపీ సానుభూతిపరుడు బోరుగడ్డ అనిల్ బెయిల్ కోసం రాష్ట్ర హైకోర్టునే తప్పుదారి పట్టించారు. తల్లికి అనారోగ్యమంటూ మధ్యంతర బెయిల్ కోసం బోరుగడ్డ నకిలీ మెడికల్ సర్టిఫికేట్ సమర్పించినట్లు పోలీసులు గుర్తించారు. అతని కోసం గాలిస్తున్నారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ దూషించిన కేసులో గుంటూరు రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ జైలు నుంచి బయటపడేందుకు మరో తప్పు చేశారు. అనంతరం 4వ పట్టణ ఠాణాలో నమోదైన కేసుకు సంబంధించి బోరుగడ్డ గతంలో రాజమహేంద్రవరం కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. తన తల్లి పద్మావతి అనారోగ్యంతో బాధపడుతున్నారని, ఆమెను చూసుకోవడానికి మధ్యంతర బెయిల్ ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ వేశాడు. పరిశీలించిన న్యాయస్థానం ఫిబ్రవరి 15 నుంచి 28 వరకు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. ఫిబ్రవరి 28 సాయంత్రం 5 గంటల్లోగా జైలు సూపరింటెండెంట్ వద్ద లొంగిపోవాలని షరతు పెట్టింది. కోర్టు ఆదేశాల మేరకు లొంగిపోయిన బోరుగడ్డ అనూహ్యంగా మధ్యంతర బెయిల్ పొడిగించాలంటూ మార్చి 1న అనుబంధ పిటిషన్ వేశాడు. తన తల్లి చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారని, ఆమెకు 2 వారాల వైద్య సాయం అవసరం ఉందని న్యాయవాది ద్వారా కోర్టుకు బోరుగడ్డ తెలిపారు. తన వాదనలకు బలం చేకూరేలా గుంటూరు లలిత సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి చీఫ్ కార్డియాలజిస్ట్ పివి రాఘవశర్మ పేరుతో ఓ మెడికల్ సర్టిఫికేట్ ను కోర్టుకు సమర్పించారు. అయితే సదరు మెడికల్ విషయంలో పోలీసులు అప్పుడే అనుమానం వ్యక్తం చేశారు. ఆ సర్టిఫికేట్ వాస్తవికత తేల్చేందుకు అనుమతిచ్చిన న్యాయమూర్తి అది తప్పుడు ధృవపత్రమని తేలితే తగిన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. మార్చి 11 వరకు అనిల్ కు మధ్యంతర బెయిల్ ఇచ్చారు. బోరుగడ్డపై అనుమానంతో పోలీసులు మెడికల్ సర్టిఫికేట్పై విచారణ చేపట్టారు. గుంటూరు లలిత ఆసుపత్రి వైద్యులను సంప్రదించారు. బోరుగడ్డ తల్లి తమ వద్ద అసలు చికిత్సే పొందలేదని, తాను ఎలాంటి మెడికల్ సర్టిఫికేట్ జారీ చేయలేదని లలిత ఆసుపత్రి చీఫ్ కార్డియాలజిస్ట్ రాఘవశర్మ పోలీసులకు వాంగ్మూలమిచ్చారు. కోర్టునే తప్పుదోవ పట్టించిన అనిల్ కోసం అనంతపురం, గుంటూరు జిల్లా పోలీసులు 2 రోజులుగా గాలిస్తున్నారు. ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోందని పోలీసు వర్గాలు తెలిపాయి. తప్పుడు ధృవపత్రం సమర్పించినందుకు అనిల్పై మరో కేసు నమోదు చేసే అవకాశం ఉంది.